హాయ్ అండి. మన ఊళ్ళు మన దేవుళ్ళు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చామండి. అంటే సుమారుగా 1/11 అంటే నవంబరు 1వ తారీఖు 1914, అంటే ఇప్పటికి 116 సంవత్సరాలు అయిందండి. 116 సంవత్సరాల క్రితం స్వామివారి ఆలయం నిర్మించడం జరిగింది.
చూసారు కదండి, ఇప్పుడు మనకి ఇందాక మన వీడియోలో చూపించినట్లుగా అక్కడ దెబ్బ కనిపించింది కదా మీకు. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకి సాయంత్రం పూట ఆలయ ప్రాంగణంలోకి వచ్చి వెళ్తారని చెప్పేసి మనకి పెద్ద ఆయన చెప్తున్నారు. అక్కడ కనిపిస్తున్న దెబ్బ పూర్వకాలంలో మట్టి తవ్వుకోవడానికి అమ్మేశారంట. అయితే మట్టి తవ్వే కార్యక్రమంలో ఆ దెబ్బలను ఉన్న దెబ్బ మాత్రం తవ్వకుండా స్వామివారే ముందుకు వస్తున్నారని తెలిసింది. సో సాయంత్రం పూట స్వామివారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గుడి ప్రాంగణంలో తిరుగుతూ ఉంటారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. చూసారు కదండి, మనకి ఇప్పుడు మీకు చూపించినటువంటి దెబ్బ, ఆ దెబ్బపైనే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారనేసి, అది కూడా మనకి గుడికి వెనక భాగంలో ఉంది. అక్కడి నుంచి స్వామివారు సాయంత్రం పూట అంటే రాత్రి వేళలో గుడి ప్రాంగణంలో తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్తారని చెప్పి పురాణం చెప్తున్నారు. అలాగే ఆ దెబ్బని తవ్వుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు అంటే ఇసుక అమ్ముకోవడం కోసం దెబ్బని తవ్వుదామనే ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలమైనాయి అని చెప్పి మనకి ఇక్కడ ఉన్న పెద్ద ఆయన చెప్తున్నారు. సో గుడికి రాత్రి వేళల్లో సుబ్రహ్మణ్య స్వామి వచ్చి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తారని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అండి గుడి పక్కనే ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి రోజుని అన్న సమారాధన జరుగుతూ ఉంటుందండి. ఆ రోజు సుమారుగా ఎంతమంది భోజనం చేసే అవకాశం ఉంటుంది? 10,000 మంది. ఆయన పెద్ద ఆయన మనకి ఏం చెప్తున్నారంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజుని పొద్దున్నే 9 గంటలకి స్టార్ట్ చేసి సాయంత్రం 3-4 గంటల వరకు భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తారంటండి. సుమారుగా 10,000 మంది పైగా భోజనం చేసి వెళ్తారని, స్వామివారి ఆశీర్వాదం పొందుతారని మనకి చెప్తున్నారు. ఈ ఆలయంకి ఇక్కడ ఆంబోధ దెప్ప అనే ప్లేస్లో కట్టారని తెలిసింది. సరే, ఇక్కడ ఆంబోధ దెప్ప అనే పేరు ఎందుకు వచ్చిందండి? రాత్రులు పగలు దెబ్బలాడుకుని 2 చనిపోయి అప్పటి నుంచి ఇక్కడ ఆంబోధ దెప్ప అని పేరెట్టాం. సుబ్రహ్మణ్య స్వామి మాకు కల్లో కనబడి మా తాతలకి ఇక్కడ గుడి కట్టమని చెప్పారు. మళ్ళీ ఇక్కడ గుడి కట్టాము. సరే, విన్నారు కదండి, ఇక్కడ ఆంబోతులు అంటే 2 ఆంబోతులు ఒక 24 గంటల సేపు కొట్టుకుని చనిపోయిందంట. తర్వాత ఇక్కడ ఆంబోత్ దెబ్బ అనేసి పేరు వచ్చింది. ఇది పొలాల మధ్యలో ఉందండి. అయితే వారి తాతల కాలంలో వాళ్ళకి కళలో స్వామివారి కనిపించి ఆ దెబ్బపై నాకు ఆలయం నిర్మించమని చెప్పారంట. అలాగే సార్, ఇప్పుడు మనకి బయట ఒక చిన్న ప్రచారం అయితే ఉంది. పెళ్లి కాని వాళ్ళ అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే స్వామివారిని దర్శించుకుని 3 వారాలు అభిషేకం చేస్తే వాళ్ళకి పెళ్ళి అవుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అంటారు? ప్రతి 3 వారాల్లో చేసుకుని చాలామంది పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు. సో అప్పుడు పెద్ద ఆయన ఏం చెప్తున్నారంటే అటువంటి 3 వారాలు అభిషేకాలు చేయించుకుంటే వాళ్ళకి పెళ్ళి కూడా కుదిరి, అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే స్వామివారికి 3 వారాలు అభిషేకం చేయించుకుంటే తర్వాత పెళ్లి కుదిరి చాలామంది కూడా ఉన్నారని తెలిసింది. సార్, ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం తెలిసిందండి. బయట ప్రతి మంగళవారం అంటే 3 మంగళవారాలు స్వామివారికి అభిషేకం చేస్తే పెళ్లి కాని వాళ్ళు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి కాని వాళ్ళు వచ్చి 3 వారాలు స్వామివారికి అభిషేకం చేస్తే వాళ్ళకి పెళ్ళి అవుతుందని ప్రచారం బయట ఉందో, అది ఎంతవరకు నిజమంటారు? అది నిజమేనండి. 3 వారాలు 3 మంగళవారాల్లో వచ్చి అభిషేకం చేసుకుంటే పంతులు గారి దగ్గర పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా వచ్చి అభిషేకాలు చేయించుకుంటే పిల్లలు పుడతారని కూడా మంచి అభిప్రాయం బయట ఉంది. దాని ఏమంటారు? పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చాలామందికి, కొన్ని వేల మందికి పిల్లలు కూడా పుట్టారు. సార్, అలాగే మనకి ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి బాగా జరుగుతుందని చెప్పారు బయట. మేము కూడా చూసాం ఇంతకుముందు. కానీ మీ మాటలు ఏమైనా చెప్పగలరా? షష్ఠి ఒకరోజు ముందు రోజుని భారీగా ఊరేగింపు జరుగుతుంది. విగ్రహాలు పెట్టి సుబ్రహ్మణ్యేశ్వరి విగ్రహాలు పలకేలో పెట్టి మొత్తం పంచాయతీ అంతా ఊరేగించి గ్రాండ్గా చేసి తెల్లారిగట్ల గుడికాడ పెట్టి తెల్లారిన తర్వాత కళ్యాణం చేయించి తర్వాత జనాల్ని లోనకి పంపుతారు. చూసారు కదండి, అంటే గుడికి సుబ్రహ్మణ్య షష్ఠి ముందు రోజునే స్వామివారిని పల్లకిలో ఊరేగించి మొత్తం పంచాయతీ అంతా కూడా ఊరేగించి స్వామివారిని మళ్ళీ గుడికి తీసుకురావడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజునే భక్తులందరినీ కూడా అలౌ చేస్తారు. భక్తులకి కూడా ఆ రోజు భోజన సదుపాయాలను కూడా కలగజేస్తున్నారు. దానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి మన కొబ్బరి తోటలో భోజనాలు పెడుతున్నారని చెప్పేసి అన్నారు. చూశారు కదండి వీడియో. అయితే మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి రోజున జరిగే కార్యక్రమాలన్నీ కూడా లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నామండి. మీకు ఈ నెల నవంబరు 26వ తారీఖు 2025 సంవత్సరం మీకు ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి ఆంబోధ్ దెప్పలో జరిగేటటువంటి కార్యక్రమాలని లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.